ఐటీ రంగం చాలా గొప్ప రంగం అని చెప్పేసి చాలామంది ఐటీలో ఉద్యోగాలొస్తే చాలు అనుకునే పరిస్థితి నుంచెళ్ళి ఐటీ ఉద్యోగులు రోడెక్కారు. రోడెక్కడమే కాకుండా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐటీ రంగంలో నిరాహార దీక్ష అని, ధర్నాలు అని జెప్పేసి రోడెక్కిన పరిస్థితి. అసలెందుకు ఇలాంటి పరిస్థితొచ్చింది, ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు. ఐటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫోరం మెరుగు శ్రీధర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ మీతో నేను చాలా సార్లు మాట్లాడినాం. చాలా వరకి చాలా ఇంటర్వ్యూస్ కూడా చేసినాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐటీ రంగం నుంచి మీరొచ్చారు, బయటికొచ్చారు. బయటికొచ్చిన తర్వాత అసలు ఇంతవరకు ఎవ్వరు చేయని ధర్నా మీరు చేసిండ్రు. అంటే ఐటీ ఉద్యోగులు ధర్నా చేస్తారని ఎవరికీ తెలీదు. ఇంతవరకు ఎక్కడ ఇన్ని సంవత్సరాలల్ల అసలు చూసిందే లేదు. అలాంటిది నిరాహార దీక్ష, ఈ ధర్నాలు, పోలీసులు మీ మీద కేసులు పెట్టడం ఇవన్నీ ఏంటి సార్? ఏం జరుగుతుందసలు? మేడం యాక్చువల్‌గా డేవిడ్ సి. కోట్స్ అనే ఒక మంచి లేబర్ యాక్టివిస్ట్ ఏం చెప్పాడంటే, "యాన్ ఇంజ్యూరీ టు వన్ ఈజ్ ఇంజ్యూరీ టు ఆల్." అంటే ఈరోజు నా ఒక్కడికే దెబ్బ తగలలేదు మేడం. ఒక భావన జరిగింది, ఇంకో హరీష్‌కి తగిలింది, ఇంకొక రమేష్‌కి జరిగింది, ఇంకొక ఎల్లయ్య, ఒక మల్లయ్య. అంటే మేమెందుకు ధర్నా చేసామంటే ఫస్ట్ టైం మేడం. అంటే మనకు అంటే దేశ చరిత్రలోనే ఫస్ట్ ఐటీ ధర్నా ఆగస్టు 1న చేసినాము. మళ్ళీ ఆగస్టు 17థ్ హంగర్ స్ట్రైక్ మేడం. మేము పొద్దున్నుంచి హంగర్ స్ట్రైక్ కూర్చున్నాము. అంటే హ్మ్. మాకేంటంటే పోలీస్ వారు ఇచ్చిన పర్మిషన్ కూడా ఏంటంటే 10-3 అన్నారు. మేము హంగర్ స్ట్రైక్ అడిగితే వాళ్ళు హంగర్ స్ట్రైక్ ఇవ్వలేదు. బట్ అయినా స్టిల్ వి వర్ ఆన్ హంగర్ స్ట్రైక్. హంగర్ స్ట్రైక్ కూర్చొని కూడా 3 గంటలకు లేవమంటే మేము లేవలేదు. ఎందుకంటే మా స్ట్రైక్ మేము కంటిన్యూ చేయాలని నేనైనా, భావన గారైనా, ఇంకా నాతోటి సహచరులైనా వీళ్ళందరూ కూడా హంగర్ స్ట్రైక్ లేవలేదు. హ్మ్. ఎందుకంటే అంటే మాకొచ్చిన మద్దతు కూడా చాలా గొప్పది ఆ రోజు. ఎందుకంటే చాలామంది ప్రజా సంఘాలు, చాలామంది స్టూడెంట్స్, హెచ్‌సియు స్టూడెంట్స్, ఉస్మానియా స్టూడెంట్స్, చాలామంది ఐటీ ఎంప్లాయీస్ పేరెంట్స్ వచ్చారు మేడం. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్‌కు చాలామందికి కూడా అంటే ఒరాకిల్‌లో ఒకటి చెప్తాను నేను. ఎవరైతే శ్రీధర్ ధర్నాకు మద్దతిస్తారో వాళ్ళకి అదే ఆఖరి రోజు. ఎవరైతే టెక్ మహీంద్రా భావనకు మద్దతిస్తారో వాట్సాప్ గ్రూప్‌లలో, ఈమెయిల్స్‌లలో వాళ్ళకి అదే ఆఖరి రోజు అంటే చాలామంది భయభ్రాంతులకు గురి చేసినారు. హ్మ్. అంటే దీని ఉద్దేశ్యం ఏంటి మేడం అంటే మాకేంటంటే ఈ టాక్సిక్ వర్క్ కల్చర్‌ని రూపుమాపాలి. ఎందుకంటే ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ ఎట్లా అవుతుందంటే వాళ్ళు ఎంత ఘోరంగా అంటే ఎంత ఘోరంగా టాక్సిక్ వర్క్ కల్చర్ గురవుతున్నారంటే అంత ఘోరంగా వర్క్ కల్చర్ గురవుతున్నారు. ప్లస్ వాళ్ళకి ఒక లేబర్ లాస్ లేవు. ఒక లేబర్ రైట్స్ లేవు. ఒక ఎంప్లాయీ రైట్స్ లేవు. ఎందుకంటే చాలామంది మొన్న వచ్చిన వారు చెప్తున్నారు మాకక్కడ, "సార్ మాకసలు 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు ఎవరైనా చనిపోతే కూడా లీవ్ ఇయ్యట్లేదు సార్" అని చెప్తున్నారు. అంటే అంటే ఇదెక్కడి ఏంటి దారుణం మేడం నేను యాక్చువల్‌గా. చనిపోతే కూడా లీవ్ ఇవ్వకపోవడం ఏంటి? ఇవ్వట్లేదంటే వాళ్ళకి వర్క్ క్లయింటే ముఖ్యం మేడం యాక్చువల్‌గా. వాళ్ళకి వర్క్ క్లయింటే ముఖ్యం. అంటే నేను హ్యూమన్ ఎమోషన్స్‌కి వాల్యూ లేదంటారు. హ్యూమన్ ఎమోషన్స్‌కి వాల్యూ లేదు. అందుకే నేను నా మొట్టమొదటి కంప్లెయింట్ కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఎందుకిచ్చాను నేనంటే, అసలు హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్ ఐటీ. ఎందుకంటే మనం చాలా డిపార్ట్‌మెంట్‌లో చూస్తున్నాం. ఈరోజు పోలీస్ డిపార్ట్‌మెంట్ వరకు పర్మిషన్స్ ఇచ్చారు. ఎంత ప్రొఫెషనలిజం మేడం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో. అందులో పావు వంతు కూడా ఐటీలో లేదు. అసలు ఎట్లా అంటే ఎట్లాంటి టాక్సిక్ వర్క్ కల్చర్ గురవుతున్నారు ఎంప్లాయీస్ అంటే, అట్లా టాక్సిక్ వర్క్ కల్చర్ గురవుతున్నారు. అందుకే ఇంక మేమేందంటే రోడ్డెక్కాల్సొచ్చింది. అంటే ఫస్ట్ టైమ్ గూడా ఐటీ ఎంప్లాయీస్ రోడ్డెక్కి వాళ్ళ నిరసనను వ్యక్తం చేసినారు. అంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంటు జోక్యం చేసుకొని కంపెనీలతో చర్చలు ప్రారంభించాలి. చర్చలు ప్రారంభించకుండా మాత్రం మా ఉద్యమం ఇంకా ఊపందుకుంటది. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా మా నెక్స్ట్ ధర్నా వచ్చేసి ఐటీ జోన్‌లో ఉంటది. ఏ గచ్చిబౌలిలో లేకుంటే మాదాపూర్‌లోనో డెఫినిట్‌గా మేము ధర్నా చేస్తాం. ధర్నా చేసి తీరుతాము. ఈరోజని ఇప్పుడు మార్నింగ్ నేను ఈడికొస్తుంటే ఆల్ ఇండియా ఐటీ ఫోరం ఒకతను కాల్ చేశాడు నాకు ఆల్ ఇండియా ఐటీ ఫోరం నుంచి కూడా. "సార్ మీరు చేయండి. మీకు మద్దతుగా మీరెప్పుడు చేస్తారో మాకు చెప్పండి. మీకు మద్దతుగా కలకత్తా నుంచి, బెంగుళూరు నుంచి, చెన్నై నుంచి, ముంబై నుంచి, ఢిల్లీ నుంచి కూడా మేము ప్యారలల్‌గా మేము మా ధర్నా చేస్తాం, ప్రొటెస్ట్ చేస్తామని చెప్పడంకి ముఖ్య కారణము అంటే మనం ఏంటంటే చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాము. ఒక హే మార్కెట్‌లో చికాగోలో ఒక లేబర్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. 8 గంటల కన్నా మించి పని ఉండకూడదని. ఈరోజు నేను చాలా సార్లు చెప్పాను. హే మార్కెట్ టు హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్‌లో ఫస్ట్ ధర్నా ఆగస్టు 17థ్ రోజు రికార్డ్ అయింది. అంటే ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు మేడం ఇది. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు బ్లాక్ ఆహ్, పెట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఈ బ్లాక్ బ్యాచ్ ధరించిండ్రు మీరు? మేడం నేను యాక్చువల్‌గా అంటే నేను డైలీ నా ప్రొటెస్ట్ ఉంటుంది. అంటే హ్మ్. వర్చువల్‌గా అయినా, లేకుంటే ఫిజికల్‌గా అయినా ఇప్పుడు నేను మెట్రోలో వస్తున్నాను. హ్మ్. ఒక 100కు పైగా 200 మంది నన్ను గుర్తుపట్టారు. అంటే గుర్తుపట్టి కూడా సార్ మిమ్మల్ని నిన్న ధర్నాలో చూసాను. సార్ అంటే మేము మీకు మద్దతుగా రాకపోవచ్చు. కానీ మా సంఘీభావం మీకు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్‌కే మేము గురవుతున్నాం సార్. కానీ మమ్మల్ని బయటికి రానియకుండా మమ్మల్ని శ్రమ దోపిడికి గురి చేస్తూ మా
కార్మికుల హక్కులను కాలరాస్తూ వీళ్ళ యాజమాన్యాలు ఎట్లా ఉందంటే లాభాపేక్ష కోసం వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళు కూడా చాలామంది ఉమెన్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు బాధపడుతున్నారు. సార్ మీరు ఇవ్వండి మీ మద్దతు మాకు ఎప్పుడు ఉంటుందని ఈ బ్లాక్ బ్యాడ్జ్ చూసి కూడా చాలామంది నా దగ్గరికి వచ్చి అడిగారు మెట్రోలో. అంటే హ్మ్. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఐటీ ఎంప్లాయీస్లో చైతన్యం మొదలైంది మేడం. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోతే రాష్ట్రం మాత్రం నిజంగా చాలా పరిణామాలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తది. ఎందుకంటే ఈ ఒక్క మెరుగు శ్రీధర్‌తోనో, ఒక భావనతోనో ఈరోజు ఆగిపోవట్లేదు. ఇంకెంతోమంది భావనలు, ఎంతోమంది మెరుగు శ్రీధర్‌లు బయటకొస్తారు. వాళ్ళు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కదలాలి అని. హ్మ్. కానీ ఇదే కేంద్ర ప్రభుత్వాలు, ఇదే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి మంచి సబ్సిడీస్‌లు ఇస్తున్నారు, ల్యాండ్‌లు ఇస్తున్నారు. చాలా అలవెన్సెస్ అన్నీ వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రాకపోతే ఇక్కడున్న యువతకి ఉద్యోగ అవకాశాలు రావు అని చెప్పేసి వాళ్ళ భావన. అవునా కాదా? ఇప్పుడు అవునవును. ఐటీ కంపెనీస్ రాకపోతే ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ ఎక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతదని చెప్పేసి వాళ్ళకి అన్ని రాయితీలు ఇస్తున్నారు. మీరంటున్నారు ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా ఒకటి చొరవ తీసుకోవాలి అని అంటున్నారు. ఏం చొరవ అసలు? ఇప్పుడు మరి ఇప్పుడు మీ మీ మేడం మీలాంటి మేము వాళ్ళు ఒక మాట్లాడుతున్నారు. ఉద్యోగులని ఇబ్బందులు పెడుతున్నారని. ఇప్పుడు మరి ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇట్లా ధర్నాలు చేస్తే ఇప్పుడు ఒకవేళ ఈ కంపెనీస్ వెనక్కెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? మేడం ఒకటి మీరు గమనించండి. మేము ఎప్పుడూ కంపెనీస్‌కి వ్యతిరేకం గాదు. హ్మ్. వాళ్ళ కంపెనీస్ అవలంబించే విధానాలకు వ్యతిరేకము. ఇప్పుడు మనకు ఒరాకిల్‌కు కొన్ని ఎకరాల ప్లేస్ ఇచ్చినారు. ఫ్రీ కరెంట్ ఇచ్చారు. సబ్సిడీ కరెంట్ ఇచ్చారు. సబ్సిడీ వాటర్ ఇచ్చారు. మిస్టర్ లారీ ఎలిసన్, మిస్టర్ ఒరాకిల్ డయర్ అతని పేరు నేను ఒరాకిల్ డయర్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక జలియన్ వాలాబాగ్‌లో వేలాది మందికి కాల్చిన ఘనత జనరల్ డయర్‌ది. ఈ ఒరాకిల్ డయర్ మిస్టర్ లారీ ఎలిసన్ ఈస్ కిల్లింగ్ మెనీ ఎంప్లాయీస్. దట్స్ ద రీజన్ ఐ కాల్ హిమ్ ఒరాకిల్ డయర్. He already terminated 20,000 employees in the 2025. In 2026, this month end, he is about to terminate another 40,000 employees. Mr. Larry Ellison, just listen to our words and listen to the media. Why you are terminating like this? నేను అందుకే మళ్ళొకసారి కూడా చాలామందికి నేను వినిపించుకుంటాను. ఒరాకిల్ మిత్రులారా, నా ఒరాకిల్ ఫ్రెండ్స్ లేకపోతే ఐటీ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎవరైతే మీకు ఫోర్సిబుల్‌గా రిజిగ్నేషన్ చేస్తున్నారో మీరు రిజిగ్నేషన్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు బెదిరిస్తారు. ఎందుకంటే మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము. గూన్స్ పెట్టుకుంటున్నారు. ఈ మధ్యలో ఏందంటే కొత్తగా ఒక ట్రెండ్ మార్కెట్‌లో నడుస్తుంది. టెక్ లేఆఫ్స్ ఎట్లా జరుగుతున్నాయంటే రౌడీ షీటర్‌లను నియమించుకొని, వాళ్ళని బెదిరించి, వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి, ఆ! తర్వాత వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీరు ఈరోజు మీరేం చేస్తున్నారంటే రిజైన్ చేస్తున్నారు. లేబర్ కమిషన్ నిద్రపోతుందక్కడ. మొన్న కూడా మీరు ఇదే విషయం మాట్లాడారు అవును. కదా! లేబర్ కమిషన్ ఇంకోటి చెప్తున్నాను. నా ధర్నా నెక్స్ట్ ధర్నా లేబర్ కమిషన్ ముందు కూడా మా ఐటీ ఉద్యోగుల ధర్నా ఉంటది. లేబర్ కమిషన్ నిద్రపోతుంది. ఆల్మోస్ట్ లిటరల్‌గా వారు నిద్రపోతున్నారు. ఎన్ని కంప్లెయింట్స్ బిల్ సాల్వ్ చేస్తున్నారు. ఎంతోమంది నాకు మెసేజ్ చేస్తున్నారు మేడం. దగ్గర దగ్గర నేను ఒక నినాదం నేను ఫస్ట్ టైమ్ ధర్నాలో నేను కూర్చున్నాను. హ్మ్. డౌన్ డౌన్ ఒరాకిల్, దండుపాలెం ఒరాకిల్. అది ఎంత వైరల్ అయిందంటే డౌన్ డౌన్ ఒరాకిల్, దండుపాలెం ఒరాకిల్. అది ఎంత వైరల్ అయిందంటే చాలామంది ఆ టోన్‌ని తీసుకొని రీల్స్ చేసుకున్నారు ఐటీ ఎంప్లాయీస్. నేను అందుకే నా ప్రొటెస్ట్ డైలీ జరుగుతుంది. అందుకే ఈ ఈ బ్యాడ్జ్ పెట్టిన కూడా కారణం అదే. అంటే నా ప్రొటెస్ట్‌ను జనాలు గమనించాలి. ఇప్పుడు నేను మెట్రోలో వచ్చాను ఉప్పల్ నుంచి. కాబట్టి ఏందంటే చాలా మందికి కూడా ఇది కనువిప్పు. అంటే ఓకే. మనకు కూడా యూనియన్స్ ఉన్నాయి. మనకు కూడా మన ఎంప్లాయీ రైట్స్ కోసం పోరాడొచ్చు అని చెప్పేసి నేను ఈ బ్లాక్ బ్యాడ్జ్ ధరించి తిరుగుతున్నాను. అంటే ఆల్మోస్ట్ 2 ఐటీలో డేస్ నుంచి. యూనియన్స్ ఇంతవరకి లేవు గదా! ఐటీ యాక్చువల్‌గా ఐటీలో యూనియన్ ప్రాపర్ యూనియన్స్ లేవు మేడం. ఏదో పేర్లకు అట్లా ఏదో పెట్టుకున్నారు తప్ప వాళ్ళు ఎవరు కూడా ఎంప్లాయీస్‌కి వచ్చి పోరాడింది లేదు. ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ధర్నా చౌక్‌లో మాకు ఒక 100 మంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చారు. సార్ నన్ను బెంగుళూరు నుంచి వచ్చారు, బళ్ళారి నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, సత్తెనపల్లి నుంచి వచ్చారు. అంటే రకరకాలుగా ఎక్కడి నుంచో కూడా వాళ్ళేందంటే వాళ్ళ బాధ వర్ణాతీతం మేడం. ఎందుకంటే ఎంతో క్షోభ అనుభవించి వాళ్ళు కూడా సేమ్ నాలాగే బెదిరించి, చంపుతామని బెదిరించి కూడా రిజైన్ చేయించి, డబ్బులివ్వక, సర్వీస్ లెటర్‌లు ఇవ్వక మేడం. సర్వీస్ లెటర్‌లు కూడా ఇవ్వకుండా కంపెనీలు ఏం చేస్తున్నాయి అసలు? చెప్తున్నా ఇప్పటికి కూడా చెప్తున్నా. మేనేజ్మెంట్, ఒరాకిల్ మేనేజ్మెంట్, మై ఫైనల్ వార్నింగ్ టు యూ. వి విల్ కమ్ అండ్ డూ ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఒరాకిల్. దిస్ ఈస్ మై ఫైనల్ వార్నింగ్ టు యూ. బీ కేర్‌ఫుల్ మేనేజ్మెంట్ బికాజ్ ఐ యామ్ డెడ్లీ వార్నింగ్ యూ గైస్. ఐ హావ్ రిటన్ 100+ ఈమెయిల్స్ బట్ దేర్ ఈస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ. డెఫినిట్‌గా మిమ్మల్ని గాడిదల పైన ఊరేగించే సమయం నేనొస్తా. నా పైన కేసులు పెట్టుకోండి. నన్ను అరెస్ట్ చేయండి. నన్ను జైల్‌లో ఎయండి. తప్పితే నా ఒరాకిల్ ముందు లేకుంటే ఇంకా వేరే ఎవరైతే కంపెనీలు ఇట్లా దాష్టికంగా ప్రవర్తిస్తున్నాయో వాళ్ళ ముందు మా ధర్నా తప్పకుండా తొందరలోనే ఉంటది. అంటే ఇప్పుడు మీరంటున్నారు ఇప్పుడు 100 మందొచ్చినని. అవును. కానీ కేవలం వేలల్లో ఉన్నారు, లక్షలలో ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్. ఒక 100 మందికి ఇబ్బంది కలిగింది అని జెప్పేసి వాళ్ళ నార్మ్స్‌ని వాళ్ళకేవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళు చేంజ్ జేసుకోలేరు గదా సార్!
ఇప్పుడు లేదు మేడం. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఎంఎన్‌సి కంపెనీస్. మన ఇండియాకి సంబంధించినవి ఉండవు. మొత్తం గూడా అక్కడికి సంబంధించినవే ఉంటవి. మనము ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని లేదు మనము మేడం. ఓకే యాక్చువల్‌గా అనుకోనే కదా మనము ఆ లేదు. జాబ్‌లో జాయిన్ లేదు అయ్యేది. మేడం. చాలా అంటే ఇప్పుడు మీరు మీ పర్సెప్షన్ నేను చెప్తున్నాను. ఏంటంటే హ్మ్. మేడం వీళ్ళందరూ గూడా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో వస్తున్నారు. అంటే వీళ్ళకి పూర్తిగా లేబర్ లాస్ వర్తించకుండా వీళ్ళు అట్లా రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు. అదే మీరు యూఎస్‌లో ఇప్పుడు నా కేసు యూఎస్‌లో ఉంటే నాకు 100 బిలియన్ నేను ఫైన్ ఎయొచ్చు ఆళ్ళకు. ఒరాకిల్ మీద. ఎందుకంటే నాకు ఒక లాయర్ యూఎస్ నుంచి కాల్ చేసి ఫేస్‌బుక్‌లో చూసి చెప్పాడు నాకు. లైక్ "నువ్వు యూఎస్‌లో ఉంటే శ్రీధర్ నీ 100 బిలియన్ కూడా ఒరాకిల్‌ని సూ చేయొచ్చు" అని చెప్పాడు నాకు. అంటే ఇక్కడ ఏందంటే లేబర్ లాస్ నిద్ర నిద్రపోతున్నాయి. లేబర్ కమిషన్‌లు నిద్రపోతున్నారు. అవినీతికి అమ్ముడు పోయారు. ఇది మన మన దేశ దుస్థితి మేడం ఇది. మన దేశ దుస్థితి. ఈరోజు ఒరాకిల్‌లో 21,000 మంది తీసేసారు మేడం లాస్ట్ 25లో. నిజంగా అందులో 19,000 మంది కూడా ఈ సౌత్ నుంచే. మన తమిళ బిడ్డలు, మన కన్నడ బిడ్డలు, మన తెలుగు బిడ్డలు. తప్పితే ఒరాకిల్ హెచ్ఆర్ వ్యవస్థ అంతా నార్త్ వ్యవస్థ. మేనేజర్లంతా నార్త్ వ్యవస్థ. ఈ నార్త్ వాళ్ళు అంటే జనరల్‌గా ఏందంటే మొత్తం వాళ్ళ నేమ్స్ అడిగినప్పుడు మన సౌత్ పిల్లలను బలి చేస్తున్నారు వీళ్ళు. నేను లాస్ట్ టైం కూడా మీకు ఈ మాట చెప్పాను. నేను రికార్డులో సహా నేను ధర్నా చౌక్‌లో చెప్పాను. అంటే ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి. మా లోకల్ యువతకు మీరు ఉద్యోగాలు కల్పించండి. నేను అడుగుతాను. నేను నెక్స్ట్ డెఫినెట్‌గా దీన్ని చేస్తాను. లోకల్‌గా ఉండే వాళ్ళకు రిజర్వేషన్ వర్తించాలి. లోకల్ ఉండే విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు ఎక్కడెక్కడి నుంచో నార్త్ నుంచి తీసుకొని, లేకుంటే ఎక్కడెక్కడి నుంచి తీసుకొని ఇక్కడ లోకల్ యువతకు అన్యాయం చేస్తారా? మా తెలంగాణ బిడ్డలకు, మా తెలుగు బిడ్డలకు, మా తమిళ బిడ్డలకు, మా కన్నడ బిడ్డలకు, మా మలయాళీ బిడ్డలకు మీరు అన్యాయం చేస్తారా? ఎందుకంటే 20,000లో 19,000 మంది కూడా సౌత్ నుంచే ఉంటారు మేడం. అంటే ఇంత దాష్టికమా? ఇంత దారుణమా? ఒరాకిల్ మీరు నిద్రపోతున్నారా? ఒకడు ఎంప్లాయీ రిజైన్ చేయకుండా మీరు గూండాలతోని కొట్టిస్తారా? గూండాలతోని అంటే దేశంలో నేను చాలా సార్లు చెప్పాను. దేశంలో మొట్టమొదటిసారిగా గూండాలను నియమించుకునే కంపెనీ ఒరాకిల్ మేనేజ్మెంట్. ఎంత దారుణంగా వీళ్ళ కార్పొరేట్ వ్యవస్థ ఉందండి మేడం. నేను చెప్పాను లాస్ట్ టైం కూడా ప్రెగ్నెన్సీ వస్తే లీవ్ ఇవ్వాల్సిన టెర్మినేట్ చేస్తున్నారు. లేకుంటే ఫ్యామిలీని బెదిరిస్తున్నారు. లేకుంటే ఫ్యామిలీ మధ్య చిచ్చులు పెడుతున్నారట. నిన్న ఒక అతను వచ్చి చెప్తున్నాడు నాకు, సార్ నాకు నా భార్యకు చిచ్చులు పెట్టారు సార్. నా భార్య నాకు ఈరోజు దూరం అయింది. సార్ ఇంత దాష్టికానికి వీళ్ళు పాల్పడుతున్నారు సార్. వీళ్ళు వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు కన్నా హీనంగా ప్రవర్తిస్తుందని చెప్పారు నాకు. అదేంటి ఇది ఫ్యామిలీ వరకు ఎందుకొస్తుంది? మేడం యాక్చువల్‌గా ఇప్పుడు చూడండి నిన్న ఒక వ్యక్తి అతను నేను పేరు చెప్పలేను. మేబీ పంపియాలంటే పంపిస్తాను దీని తర్వాత ఇంటర్వ్యూకు. ఈ బెంగుళూరు నుంచి వచ్చాడు అతను నాకు. వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వరకు గూడా గొడవలు చేసినారట వాళ్ళు. అంటే ఇంత దారుణాన్ని అనుభవించి ఆళ్ళ భార్య కూడా భయపడి అతనికి డైవోర్స్ ఇచ్చిపోయిందట. అంటే ఎంతటి దారుణాలకైనా వీళ్ళు తెగిస్తారు మేడం. అంటే నిజంగా చెప్తున్నా నేనైతే ఎక్కువ రోజులు బతుకుతాను నీకు అంటే మళ్ళొకసారి మీకు చెప్తున్నా నేనైతే ఎక్కువ రోజులు బతుకుతాను నాకైతే హోప్ అట్లాంటివి లేదు. మనం మనం మాట్లాడొద్దు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా అవసరం. లేదు ఎందుకంటే మేడం. ఇట్లా అవసరం కానీ ఇప్పుడు నాకు భయం మేడం. నేను తర్వాత బయటికి నేను చాలా సార్లు చెప్పున్నాను. అవును. నిన్న కూడా నేను ఒక M9 అనుకుంటా. M9 ఇంటర్నేషనల్ న్యూస్ అది యాక్చువల్‌గా. హ్మ్. వాళ్ళు చెప్పారు. ఈ ఒరాకిల్ డయర్ థ్రెటన్ హిమ్ విత్ గూన్స్. ఈ శ్రీధర్ మెర్గియాలు ఉంటాడా? ఇలా పోతాడా? అని కూడా అంటే నేను ఉంటేనే సమాజానికి సేవ చేస్తా. లేకుంటే మాత్రం చెప్పలేం. ఎందుకంటే నేను ఏ రోజు చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నా. నేను బతికి నాకు ఒకటే మేడం ఉద్దేశ్యం. నేను చనిపోయిన నాలాంటి మెరుగు శ్రీధర్‌లు ఎంతోమంది పుడతారు. అంటే నేను ఇప్పుడు మనకు తెలుగులో సామెత ఉంది. పందై 10 ఏళ్ళు బతికే కంటే నందై 4 ఏళ్ళు బతికింది మేలు అంటారు. ఆ నందిని నేను. హ్మ్. అంటే ఇలాంటి దాష్టికాలకు వీళ్ళు పాల్పడుతున్నారు మేడం. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నానంటే ఎందుకంటే నేను చాలా వరకు చెప్తున్నాను యాక్చువల్‌గా. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మాకు మెయిన్ ఏంటంటే మేడం ఇది మా డిమాండ్స్ నెరవేర్చాలి. మా డిమాండ్స్ కూడా ఏంటంటే నేను నా ఒక్కరి కోసం చెప్పట్లేదు మేడం. అందరి కోసం చెప్తున్నా. ఏందంటే మీరు టాక్సిక్ వర్క్ కల్చర్ 12 గంటలు, 16 గంటలు ఇవన్నీ రద్దు చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయీస్‌కు లీవ్స్ వాడి హ్యూమన్ రైట్స్‌కు మీరు ఎందుకు కాలు రాస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యూఎస్‌లో ఒక ఎంప్లాయీని తీస్తే వాళ్ళకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్స్ ఉంది. మన ఇండియాలో కూడా ఎంప్లాయీస్ మీరు ఇన్ని బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు. ఒక ఎంప్లాయీ కోసం ఒక చిన్న ఇన్స్యూరెన్స్ కట్టలేరా? ఒక అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్స్ మీకు ఇవ్వండి. ఒక 1 ఇయర్ ఇవ్వండి. మీరు తీసేయాలని పరిస్థితి వస్తే ఒక 1 ఇయర్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్స్ ఇవ్వండి. అరే చచ్చిపోతున్నాం రా బాబు అంటే మళ్ళీ ఇంకా అందులో ఇన్‌కమ్ టాక్స్ ఒకటి మళ్ళా. ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు పోతున్నాయి. మొత్తం రోడ్ మీద పడ్డారంటే అందులో ఇన్‌కమ్ టాక్స్ కట్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ కార్పొరేట్ దోపిడీ చరిత్రకు నిదర్శనాలు మేడం. ఎందుకంటే చాలా మంది కూడా అంటే ఇప్పుడు ఉద్యమం నా ఒక్కడితోనే స్టార్ట్ అయింది మేడం. తర్వాత నాకు తోడుగా భావన వచ్చింది. నాకు తోడుగా ఇంకో నా హరీష్ వచ్చిండు. నాకు తోడుగా ఇంకో కెవిన్ వచ్చిండు. ఇంకొక రమేష్ వచ్చిండు. కానీ అంటే ఏ ఉద్యమమైనా దేశ చరిత్ర చూస్తే ఒకరితోనే స్టార్ట్ అవుద్ది మేడం ఫస్ట్. అంటే ఇప్పుడు నేను 1 ఇయర్‌గా నేను చేసిన పోరాటం నాకు వేస్ట్ కాలేదు. అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఐటీ ఎంప్లాయీస్‌లో చైతన్యం వచ్చింది. కాబట్టి ఏందంటే ఇట్లాంటి ధర్నాలు ఉంటాయి. తప్పకుండా ఉంటాయి. అంటే కార్పొరేట్స్ కోసం అవసరమైతే తప్పకుండా యూనియన్ కూడా ప్రారంభిస్తాను. ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను. అవసరమైతే కార్పొరేట్ జనతా పార్టీ కూడా ఆవిర్భవిస్తది. ఎందుకంటే ఈ ఉద్యమం పార్లమెంట్‌ని తాకాలి మేడం. ఇప్పుడు కూడా చెప్తాను. ఈ ఉద్యమం పార్లమెంట్‌ని తాకినప్పుడే
దీనికి సమస్య అంటే పరిష్కారం ఇప్పుడు మీరు వస్తది. సీజేపీని ఒక ఉదాహరణగా తీసుకొని, మీరు ఇట్లా చేస్తే అంటే అక్కడ రాజీనామా జరిగినట్టు ఇక్కడ గూడా మీకేదన్నా సో, నేను జరుగుతుంది అని మీరు మేడం ఒకటి అనుకుంటున్నారా? నేను చెప్తున్నా. మాకు ఎవ్వరు రాజీనామాలు అవసరం లేదు. ఎందుకంటే రాజీనామా సొల్యూషన్ కాదు. హ్మ్. ఏంటంటే ఈ కార్పొరేట్ చట్టాలలో, కార్పొరేట్ లాస్‌లో మీరు మార్పులు చేయండి. వీళ్ళు హ్మ్. కంపెనీలు ఇష్టారాజ్యంగా అంటే వ్యవహరిస్తున్నాయి. పార్లమెంట్ ముట్టడి చేసినంత మాత్రాన చట్టాలు మారిపోతాయని మీరు లేదు అనుకుంటున్నారా? మేడం. యాక్చువల్‌గా ఈ సపోర్ట్ ఇయాల అంటే మేబీ కొంతమంది స్టార్ట్ అయింది. ఇప్పుడు మాకు ఇంతకుముందే నేను వచ్చి చెప్పాను మీకు ఆల్ ఇండియా ఐటీ ఫోరం కూడా మాకు మద్దతు ఇచ్చింది. డెఫినిట్‌గా అన్ని ప్రదేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో మా ఉద్యమాలైన అనుకో అవసరమైతే మా వేదికగా జంతర్ మంతర్ మారుస్తాం మేము. మార్చి ఏందంటే చేస్తున్నప్పుడు తప్పకుండా మాన్సుఖ్ మాండవీయ గారో, అశ్విని వైష్ణవ్ గారో కంపల్సరీ కంపెనీస్‌కు ఒక అల్టిమేటం జారీ చేస్తారు వాళ్ళు. మీరు ఇట్లాంటి ఇల్లీగల్ టెర్మినేషన్స్ చేయొద్దు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు మేడం మన 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 దేశంలో. ఒకటే ఒక్క ఎంపీ ఈ ఒరాకిల్ ఇష్యూ పైన, ఈ కార్పొరేట్ లేఆఫ్స్ పైన మాట్లాడాడు. రామ్‌నాథ్ అనుకుంటా అతని పేరు కూడా. బీహార్ నుంచి ఒక ఎంపీ. అంటే మిగతా ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరు కార్పొరేట్‌కి అమ్ముడు పోయారు. మిగతా ఎంపీలంతా కూడా కార్పొరేట్‌లకి అమ్ముడు పోయారు. ఎందుకంటే మీకు బీజేపీకి, కాంగ్రెస్‌కి వచ్చే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హ్మ్. కార్పొరేట్ నుంచి వస్తాయి. తప్ప మీరు కార్పొరేట్ వ్యవస్థను మీరు ఏం చేస్తున్నారంటే మీరు దుర్వినియోగం చేస్తున్నారు ఫస్ట్. కానీ ఎంప్లాయీ రైట్స్ కాలు రాస్తున్నారు. డెఫినిట్‌గా ఏందంటే మేమంతా ప్రజా సంఘాల మద్దతు తీసుకుంటాము. తీసుకొని ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం మేడం. హ్మ్. నెక్స్ట్ ఇప్పుడు మొన్న మీరు చేశారు సార్. అవును. ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు. పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్ళడం అదంతా చూసాం. చాలా మంది నుంచెల్లి నిజంగానే సపోర్ట్ మీకు దొరుకుతుంది. దొరికింది. కానీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీరంటున్నారు మీరు జంతర్ మంతర్‌కెళ్ళి అక్కడ మేము హంగర్ స్ట్రైక్ చేస్తాం అని అంటున్నారు. కానీ ఈ హంగర్ స్ట్రైక్ అనేది పాసిబుల్ అయితదా? ఎందుకంటే అంత ఈజీ గాదు. మ ఇప్పుడు భావన గారు, మీరు అనుకున్నంత మాత్రాన గాదు. ఒక 100 మెంబర్స్ వస్తేనే గాదు. ఎందుకంటే మనం జూసాం. ఇక్కడ నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఎంత వేల మందొచ్చిండ్రు. అంటే చాలా వరకి మెయిన్ మీడియా చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో ఎంత విస్తృతంగా చూపెట్టారో మనం జూసాము. అక్కడ చూసాం. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో చూసాం. అంతొస్తే అన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తే గాని ఒక రిజల్ట్ అనేది రాలేదు. కానీ ఇక్కడ అంత తొందరగా పాసిబుల్ అయ్యే అవకాశం వస్తది ఉందంటారా? మేడం. యాక్చువల్‌గా నేను భావన గారు మా టీమ్ గూడా అడిగిందేంటంటే, మేము హంగర్ స్ట్రైక్ కోసం అడిగాము. హ్మ్. 14, 10, 15, 16, 17, 18 వరకు 5 రోజులు అడిగాము. వి వాంటెడ్ టు ఎక్స్‌టెండ్. కానీ పోలీసులు మాకు అంటే మేము 2025 నుంచి కూడా హంగర్ స్ట్రైక్ వరకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని పోలీస్ సోదరులు మాకు చెప్పారు. చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఒకరోజు మేము హంగర్ స్ట్రైక్ అడిగితే ఒకరోజు ధర్నాకు పర్మిషన్ ఇచ్చారు. 17థ్ రోజు. 17థ్ రోజు మేమేం చేసాము, మేము ఫుల్ హంగర్ స్ట్రైక్‌లో నేను, భావన గారు ఫుల్ హంగర్ స్ట్రైక్‌లో ఉన్నాం మేము. హ్మ్. ఉంటే ఏమైంది? వచ్చారు. మా టైం అయిపోయింది. మేము లేవలేదు. ఎందుకంటే మాకు ఇంకొక రోజు ఎక్స్‌టెండ్ అడిగాము. ఇంకొక 2 రోజులు ఎక్స్‌టెండ్ అడిగాము. వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకుంటే ఇప్పుడేందంటే మేడం వాళ్ళకి గూడా అంటే దే హావ్ టు ఒబై బై దేర్ సుపీరియర్స్. కానీ ఏంటంటే నిజంగా పోలీస్ వాళ్ళు చాలా సహకరించారు మేడం. పాపం ఎంత బతిలాడారు. సార్ లేవద్దు సార్, లేవండి సార్ అనుకుంటే నిజంగా వాళ్ళకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి పోలీస్ సోదరులకు. హ్మ్. కానీ అయినా గాని మా ప్రొటెస్ట్ మేము 7:30 వరకు చేసాము. ఇంకా అప్పటికి కూడా మేము లేవలేదు. లేవకుంటే కంపల్సరీ మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తరలించడము, అరెస్ట్ చేయడము అంటే కేసులేం లేవు మా పైన. హ్మ్. కేసులేం పెట్టలేదు. అది మన పోలీస్ వ్యవస్థ యొక్క గొప్పతనం. ఎందుకంటే వీళ్ళందరూ గూడా ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్ ఉన్నారు అందులో చాలా మంది గూడా. తరలించారు. తప్ప డెఫినిట్‌గా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టూడెంట్స్ గూడా కూడా వచ్చారు గదా! వచ్చారు. స్టూడెంట్స్ కూడా చాలా మంది. హెచ్‌సీ నుంచి వచ్చారు. ఓయూ నుంచి వచ్చారు. పేరెంట్స్ వచ్చారు మేడం యాక్చువల్‌గా. మా పిల్లలు కూడా ఇట్లా గురవుతున్నారని పేరెంట్స్, తల్లిదండ్రులు అంటే ఐటీ ఎంప్లాయీల తల్లిదండ్రులు వచ్చారు. ఎందుకంటే సార్ చాలా మందికి గూడా మీ ధర్నాలో పాల్గొంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! ఒరాకిల్ మేనేజ్మెంట్ ఒక స్టాట్యుటరీ వార్నింగ్ ఇచ్చిందట. ఎవరైతే శ్రీధర్ ధర్నాకు సపోర్ట్ జేస్తారో మద్దతిస్తారు. వాళ్ళకి అదే ఆఖరి రోజు. మీరెందుకు భయపడుతున్నారు ఒరాకిల్ మేనేజ్మెంట్? ఒరాకిల్ మేనేజ్మెంట్ వై యూ ఆర్ స్కేర్డ్ అబౌట్ మీ? ఐ యామ్ ఎ స్మాల్ పర్సన్. నో, ఇఫ్ యూ వాంట్ యూ కమ్ టు ధర్నా చౌక్. ఇఫ్ యూ వాంట్ యూ కమ్ టు స్టూడియో వి విల్ డిస్కస్ ద ప్రాబ్లమ్స్. వై యూ ఆర్ స్కేర్డ్? ఇంత దారుణంగా వ్యవహరించిన ఒరాకిల్ మేనేజ్మెంట్ నిజంగా మేడం వాళ్ళను గాడిదల పైన ఊరేగించాలి. ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నాను నేను. ఎందుకు ఇంత దారుణాలా? ఒక వ్యక్తిని చంపుతారా మీరు? ఇప్పుడు ఈ రోజు ఉంటున్నోడు లేనోడు రేపు ఉంటో లేనో నాకైతే తెలవదు మేడం యాక్చువల్‌గా. అంత దారుణంగా ఇప్పుడు నిన్న ఒక ఇంగ్లీష్ పేపర్ గూడా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చెప్పిళ్ళు అసలు శ్రీధర్ ఉంటాడా? పోతాడో కూడా తెలవదు. ఎందుకంటే అతన్ని చంపాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తారు. ఎందుకంటే దీని వెనక గూడా మొత్తము ఒక కార్పొరేట్ మాఫియా ఉంది మేడం. అంటే నేను ఒక ఒరాకిల్‌ని అనట్లేదు. ఎంతో మాఫియా ఉంది. చాలా మంది ఎంప్లాయీస్‌ని గూడా టార్చర్ చేసి వీళ్ళేం చేస్తున్నారంటే భయభ్రాంతులకు గురి చేసి ఎవరు వాయిస్ బయటికి రాకుండా చూసుకుంటున్నారు. ఈరోజు నేను మెట్రోలో వస్తున్నా మేడం. కింద కూర్చొని పని చేస్తున్నారు. నిజంగా మేడం. యాక్చువల్లీ కింద కూర్చొని అక్కడ మెట్రోలో చాలా రష్‌గా ఉంటది మనకు. కింద కూర్చొని కాల్స్‌లో కింద కూర్చొని చేస్తున్నారు. అంటే అంత దారుణమైన వ్యవస్థ. అంటే వాళ్ళకేంటి మేడం అంటే ఒక టైము, ఒక ఒక ఎండ్ టైమ్ ఏం లేదు. పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి 12 వరకు ఎప్పుడు పడితే అప్పుడు వీడు గొడ్డు చాకిరీ చేయాలి. ఇదే కార్పొరేట్ వ్యవస్థ యొక్క ఉద్దేశ్యం. ఏ కంపెనీ అయినా. అంటే వాళ్ళు జర్నీ చేస్తుంది లేదు. ఏం వాళ్ళకొక ప్రైవేట్ స్పేస్ అనేది లేదు లేదు. మేడం. ఇప్పుడు యాక్చువల్‌గా మీకు లాస్ట్ టైమ్ చూసాను మేడం. ఒక బాత్రూమ్‌లో వర్క్ చేయమంటే బాత్రూమ్‌లో ల్యాప్‌టాప్ తీసుకెళ్ళు.
లేకుంటే పాపకు హెల్త్ బాగాలేదని భావన గారు అంటే ఆమెకు లీవ్ ఇవ్వకపోవడం ఇట్లాంటి హ్మ్. చాలా జరిగినాయి మేడం. నేను ఎందుకంటే ఒకసారి మా నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా ఎందుకో ల్యాప్‌టాప్ పట్టుకెళ్ళిన ఒక దరిద్రపు మేనేజర్ నాతోని అన్నాడు. ఇక వాడిని ఏమనాలి చెప్పండి మేడం నేనిప్పుడు. ఇప్పుడు అంటే నేను చావుకి ల్యాప్‌టాప్ పట్టుకొనెళ్లి అక్కడ పని ఆడ జేయాలా? పని చేయాలి మేడం అంతే. వాడిని చెప్పందుకొని కొట్టాలనా మేడం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటి మా నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా ఒక దరిద్రుడు పొట్లూరు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోతుంటే అక్కడ ల్యాప్‌టాప్ పట్టుకొని తీసుకొనెళ్ళన్నాడు. వానికి అమ్మ, బాబులు లేరా? వాడి అమ్మ, బాబులు వానికి చుట్టాలు లేరా? వానికి నానమ్మలు లేరా? అలాంటి డేంజరస్ వ్యవస్థ ఈ ఐటీలో ఉంది. అంటే ఎవరైనా చనిపోయినా గూడా మన భావన గారు కూడా ఒక మాట అన్నారు. ఎవరైనా చనిపోతే పాపం వీకెండ్‌లో చనిపోతే బాగుండదనుకుంటున్నారట ఆమె. ఇంతకన్నా దరిద్రం ఇంకెక్కడ మేడం యాక్చువల్‌గా. ఈళ్ళందరిని కూడా నిజంగా గుండు కొట్టించి, సున్నాలు పెట్టించి ఊరేగిస్తే మేడం నేనైతే రెడీ మేడం. ఇట్లాంటి శాడిస్ట్ వెధవలు, శాడిస్ట్ మేనేజర్లు ఏ కంపెనీలో ఉన్నా నాకు మీరు మెసేజ్‌లు పంపండి. వాళ్ళందరినీ కేసులైనా మంచిదే గాడిదల పైన ఊరేగించి నా సొంత ఖర్చులతోని ఈ హైటెక్ సిటీ చుట్టూ ఊరేగిస్తా. అంటే నెక్స్ట్ ఏంటి సార్ మరిప్పుడు? ఇంత మేడం ఒకటి అంటే చేస్తున్నారు. ఈ ఈ సొసైటీలో ఈ కార్పొరేట్ లాస్ పైన మార్పు జరిగినంత వరకు ఇలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్ ఉంటది. అందుకే ఇంకా మా ఉద్దేశ్యం ఏంటంటే ఈ టాక్సిక్ వర్క్ కల్చర్‌ను, టాక్సిక్ ఈ లే ఆఫ్స్‌ను రూపుమాపాలే. నేను మళ్ళీ కూడా చెప్తున్నా. ఆగస్ట్ 31 ఆర్ సెప్టెంబర్ 1 ఐ విల్ బి డూయింగ్ ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఒరాకిల్. ఎందుకంటే మళ్ళీ ఒక మాస్ లే ఆఫ్‌కి వాళ్ళు సిద్ధమైనారు. హ్మ్. 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 డెఫినెట్‌గా మీ హిట్ మనం తెలుగు పాపులర్ డే కూడా ఇన్ఫార్మ్ చేస్తే మీరు రండి. యూ కమ్ విత్ మీడియా. ఎందుకంటే ఎందుకు అసలు నేను ఒకటి కూడా ఇప్పటికి కూడా మై డియర్ ఆల్ ఒరాకిల్ ఎంప్లాయీస్ డోంట్ రిజైన్ అండర్ ప్రెషర్. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్ డోంట్ రిజైన్ అండర్ ప్రెషర్. సో ఇఫ్ యూ డోంట్ రిజైన్ దెన్ వీ కెన్ యూ నో ఎలిమినేట్ దెమ్ ఫ్రమ్ ఇండియా బికాస్ దే ఆర్ డూయింగ్ యాంటీ రేసిజం యాక్ట్ స్టేట్మెంట్స్. వాళ్ళు ఏంటంటే మనకి యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మీరు కుక్కలతో సమానము, మీ ఇండియాలో ఇంతే చేయాలి అని ఒక దేశ వ్యతిరేక ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి దేశ వ్యతిరేక ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంటే పోతే ఏంట మేడం మనకు. ఇది కాకుండా మన దేశాన్ని గౌరవించినోడు మనకు కావాలి తప్ప మన దేశానికి వ్యతిరేకంగా చేసినోడు మనకెందుకు ఇక్కడ. ఉండండి. ఒరాకిల్ యూ గో టు పాకిస్తాన్ అండ్ పుట్ సెంటర్ దేర్. యూ గో టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ పుట్ సెంటర్ దేర్. బికాస్ యువర్ ఎక్స్‌ప్లాయిటింగ్ ద ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ సొసైటీ అండ్ మోర్ ఓవర్ యు ఆర్ థ్రెటనింగ్, యు ఆర్ డిఫేమింగ్ ఇండియా. See, I won't leave you until my justice is done. See, I am ready for any case, Oracle. హ్మ్. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చాలా వరకి ఒక ఎక్స్‌టెంట్ వరకు గూడా ఇప్పుడు ఎళ్ళడానికి మీరు అవును. రెడీగా ఉన్నారు, అవును. సిద్ధంగా ఉన్నారు. కానీ దీనికి ప్రభుత్వ సహకారాలు ఎట్లున్నాయి? ఎందుకంటే ప్రభుత్వ సహకారాలు ఉంటేనే కొంత మనము చేయగలుగుతాం. ప్రభుత్వం ఒకటి మేడం. ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల వ్యవస్థ. ఏ ప్రభుత్వం అయినా కార్పొరేట్‌కి అనుకూలంగా ఉంటది తప్ప కార్పొరేట్‌కి వ్యతిరేకంగా ఏ మరి మీరు ప్రభుత్వం. పార్లమెంట్ ముట్టడి అంటున్నారు. ఏం మరి మేడం కదా? తప్పదు ఇంకా. ఇప్పుడు మన పార్లమెంట్ ముట్టడిస్తేనే కదా మా బాధ వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు చాలా మీడియా కూడా దీనికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రిపబ్లిక్ చూడండి, కొంత పెద్ద మీడియాలు చూడండి, వీళ్ళందరూ పబ్లిష్ చేయదు. సో దే హావ్ ద ఇన్ఫర్మేషన్. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడులన్నీ కూడా కార్పొరేటియే. హ్మ్. కార్పొరేట్ పెట్టుబడులే వాళ్ళ మీడియా సంస్థలు నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఎందుకు చూపెడతారు? ఒక మెరుగు శ్రీధర్ చేసే ధర్నా వాళ్ళకి ఎందుకు అవసరము? మన తెలుగు మీడియా గొప్ప మీడియా కాబట్టి మనకి ఇక్కడ లోకల్ సమాచారం అర్థం చేసుకుంది కాబట్టి వాళ్ళు చూపెట్టారు. అదే ఒక రిపబ్లిక్‌ని చూపెట్టండి, ఒక అర్నాబ్ గోస్వామిని రమ్మండి నేను మాట్లాడతా వాడితోని. వాడు మాట్లాడాడు. వాడు మాట్లాడాడంటే పిచ్చి కుక్కలాగా మాట్లాడతాడు తప్ప వాడు. హ్మ్. వానికి ఇట్లాంటి సోషల్ ఇష్యూస్ వాడికి కనపడవు. హ్మ్. అంటే సోషల్ ఇష్యూస్ మీద మెయిన్ మీడియా మాట్లాడదంటారా? మాట్లాడరు మేడం. నేషనల్ మీడియా మాట్లాడదంటారా? మాట్లాడదు. ఎంతో కొంతమంది మాట్లాడతారు కావచ్చు కానీ మెయిన్ మీడియా ఎప్పుడూ మాట్లాడదు. ఎందుకంటే నిన్న ధర్నా చౌక్‌లో ఫస్ట్ ఎవర్ ధర్నా ఇన్ ద కంట్రీ. అంటే ఐటీ ఎంప్లాయీస్‌కు మాకొక సోషల్ వర్కర్ వచ్చారు. బక్కా జడ్సన్ గారని. హ్మ్. ఆయనొచ్చి చెప్తున్నారు. శ్రీధర్ అసలు నేను ఐటీ ఎంప్లాయీస్ ధర్నా చేస్తానంటే నేను నమ్మలేదు నిజంగా. అసలు వద్దామని వచ్చిన నిజంగా వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ధర్నా చేస్తున్నారా? లేకపోతే వేరే ఎంప్లాయీసా? ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ అంటే కూడా ఏసీలలో మంచిగా వర్క్ కొట్టుకుంటూ ఉంటారు. సార్ మీరు నానానికి ఒకవైపు చూస్తున్నారు సార్. ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ జీవితాలు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఒక లీవ్ లేదు, ఒక హాలిడే లేదు, ఒక ప్రాపర్ ఫుడ్ లేదు. 16 గంటలు, 18 గంటలు పనిచేస్తున్నారు. ఎవరైనా మన రిజైన్ చేయాలంటే గూండాలతో బెదిరిస్తున్నారు. దట్స్ ద రీజన్ మేడం ఐ యామ్ ఫైటింగ్ అగైన్స్ట్ ఒరాకిల్. ఒరాకిల్ రిక్రూటెడ్ anti-nationals, anti-goondas in the company. That's why their main duty is to threaten the employees whoever is not resigned. హ్మ్. సో, మొత్తానికైతే బక్క జడ్సన్ గారి అంటే సపోర్ట్ గూడా మీకు దొరికింది. బక్క జడ్సన్ గారు దొరికింది. నిజంగా నా ధన్యవాదాలు బక్క జడ్సన్ గారికి, తెలంగాణ విఠల్ గారికి, శ్యామ్ గారికి, హ్మ్. తర్వాత చాలామంది మేడం సిఐటి వాళ్ళు వచ్చినారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చినారు, హెచ్యూ స్టూడెంట్స్ వచ్చినారు, రుచిత్ వచ్చినాడు. హ్మ్. హ్మ్. ఇంకా హ్మ్. చాలామంది మేడం, చాలామంది అంటే పీఓడబ్ల్యూ సంధ్య గారు కూడా వచ్చారు మేడం. ఓకే. పీఓడబ్ల్యూ చాలా సంధ్య గారు కూడా వచ్చారు. అంటే పెద్దవాళ్ళే వచ్చి మీకు సపోర్ట్ సపోర్ట్ చేశారు. చేస్తారు మేడం. అంటే మాకు లభించిన మద్దతు చాలా గొప్పది మేడం. ఎందుకంటే వాళ్ళు కని విని ఎరగని రీతిలో మేము వర్షం వస్తే కూడా కింద పడుకొని చేసాము ఆ రోజు మీరు చూసుంటారు. మీ విజువల్ చూసుంటారు. అవునవును. మేము కిందే పడుకున్నాం చాలా సేపు. ఎందుకంటే మా టెంట్ తొలగించారు 3 తర్వాత. అయ్యో! మా టెంట్ ఓకే. తొలగించారు మేడం. ఎందుకంటే ఇప్పుడు వాడే ముందు టెంటోని భయపెట్టిస్తారు పోలీస్ వాళ్ళు. 3 వరకే పర్మిషన్ కాబట్టి 3 తర్వాత నువ్వు ఉండకూడదు అంటారు. సరే టెంట్ తగిలి సెవెల్ని కింద బ్యానర్లు ఉంటాయి కదా, అక్కడ బ్యానర్లు వేసుకొని కింద పడుకొని మేము ధర్నా చేసాము.
హ్మ్. అంటే ఎవరైనా ఒక పొలిటీషియన్ మీకు కాల్ చేయడం జరిగిందా? లేదు ఎవరైనా మేడం. ఒక పొలిటీషియన్ ఎమ్మెల్యే కావచ్చు, ఎవ్వరు ఒక కాల్ చేయలేదు. మంత్రి కావచ్చు, నాకు ఏ ఎమ్మెల్యే కాల్ చేయలేదు. ఏ ఎంపీ కాల్ చేయలేదు. ఏ కౌన్సిలర్ కాల్ చేయలేదు. ఏ మినిస్టర్ మన కార్పొరేటర్ కాల్ మన చేయలేదు. ఐటీ మినిస్టర్ చేయలేదు. నుంచి ఎవరు చేయరు మేడం. ఎందుకంటే తెలుసు. ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ గవర్నమెంట్ ఈస్ ఆల్వేస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ కార్పొరేట్స్. దే నెవర్ కమ్ టు సపోర్ట్ కార్పొరేట్ ఆందోళన్. బట్ డెఫినిట్‌గా నేను అవసరమైతే నేషనల్ లీడర్ల మద్దతు కూడా తీసుకుంటాను. నాకు ఒకతను ఫోన్ చేశాడు. చంద్రశేఖర్ ఆజాద్ భీమ్ ఆర్మీ అనుకుంటా అతను. నాకు ఒక 10 డేస్ బ్యాక్ ఫోన్ చేశాడు. మీరు బాగా చేస్తున్నారు ధరణి. आप लोग अच्छा कर रहे हैं. जब भी ज़रूरत चाहिए मतलब हम लोग करेंगे बोल के बोला था वो. డెఫినిట్‌గా నేను అందరి మద్దతు తీసుకుంటాను. అవసరమైతే నేషనల్ లెవెల్‌లో, లోకల్ లెవెల్‌లో ఉన్న సామాజిక కార్యకర్తల సపోర్ట్ తీసుకొని ఈ కార్పొరేట్‌కి వ్యతిరేకంగా మేము పోరాడతాం మేడం. మా ఉద్దేశ్యం ఏందంటే కంపెనీలకు వ్యతిరేకం కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మేడం. మా ఉద్దేశ్యం కంపెనీలకు వ్యతిరేకం కాదు. మీ కంపెనీలో అవలంబించే విధానాలకు మేము వ్యతిరేకం. ఎందుకంటే చాలా వరకు గూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా గూడా గచ్చిబౌలిలో ప్రెషర్ వల్ల, స్ట్రెస్ ప్రెషర్ వల్ల వల్ల చేస్తారు. రీసెంట్‌గా మైసూర్‌లో ఒక ఆమె, తర్వాత గచ్చిబౌలిలో ఒక బాబు. ఇట్లా ఎంతోమంది ఉన్నారు మేడం యాక్చువల్‌గా లీవులు దొరకలేదని యాక్సిడెంట్‌ల రూపంలో. కానీ ఎప్పుడు ఈ మీడియా ఏమంటది వాళ్ళకు నేచురల్ డెత్స్ కిందనే చూపెడతది. ఇంకోటి చాలా మంది కంపెనీలో చనిపోయినా గూడా మీడియా ఎప్పుడు చూపెట్టదు. ఎందుకంటే కంపెనీస్‌లో వర్క్ స్ట్రెస్ వల్ల చనిపోతది. ఎట్లా ఉంటాయి టార్గెట్‌లు మేడం అంటే ఒక 10 రోజుల్లో చేసే పనిని 10 గంటల్లో చేయమంటారు. మనిషా నేచర్‌కి విరుద్ధంగా ఎవరు చేయలేం మేడం మనము. ఇప్పుడు ఎంత మనకొక లైఫ్ ఉంటది. కంటిన్యూయస్ స్ట్రెస్ పడితే చాలామంది గూడా స్కిజోఫ్రెనియా తర్వాత బైపోలార్ డిజార్డర్స్ ఇట్లాంటి వ్యాధులకు మానసిక వ్యాధులకు గురవుతున్నారు. అసలు మైండ్ అంతా ఆబ్సెంట్‌గా ఉంటున్నారు ఐటీ ఎంప్లాయీస్ ఈరోజు నేను గమనించాను. ఇప్పుడు ఇక్కడ మన ఐటీ మంత్రిగా శ్రీధర్ బాబు ఉన్నారు. ఇంతకుముందు ఐటీ మంత్రిగా కేటీఆర్ కేటీఆర్ ఉన్నారు. గారు అవును. ఉన్నారు. ఎప్పుడన్నా కేటీఆర్ గారిని మరి మీరు అంటే ఇప్పుడు ఉన్న అధికార పార్టీ అంటే కాంగ్రెస్ నుంచెళ్ళి శ్రీధర్ బాబు ఉన్నారు. వాళ్ళు కలుస్తాం మేడం. డెఫినెట్‌గా అంటే నేను వాళ్ళు స్పందించకపోవచ్చు అధికారంలో ఉన్నారు కాబట్టి. డెఫినెట్‌గా అంటే అట్‌లీస్ట్ మీరు కేటీఆర్ గారిని నేను యాక్చువల్లీ దగ్గర ఎందుకు అంటే నేను ఇప్పుడు మేబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చుంటది. మేబీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మా ఎనకబడి చెప్పేసి మొత్తం రాస్తున్నారు. మరి హ్మ్. డెఫినెట్‌గా గవర్నమెంట్ స్పందించాలి. హ్మ్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్‌గా కేటీఆర్ గారి దగ్గర చేరుకుంటుందని నేను అనుకుంటున్నాను. హ్మ్. మరి వాళ్ళొచ్చి మాకు మద్దతు ఇయ్యాలి. వాళ్ళు వచ్చి మద్దతు ఇయ్యలేకుంటే వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోతారు. అంతే అంతే అంటారు. మేడం. అంతే ఇప్పుడు వాళ్ళొచ్చి మద్దతు ఇవ్వాలి మాకు. ఎందుకంటే కోరుకుంటున్నారా మరి మాకు డెఫినిట్‌గా. నేను కాల్ కేటీఆర్ గారి చేయాలి. మద్దతు కోరుకుంటున్నా, కేసీఆర్ గారి మద్దతు కోరుకుంటున్నా, లేకుంటే అపోజిషన్ ఎంపీస్ కోరుకుంటున్నా, లేదంటే కరెంట్ ఎంపీస్ మద్దతు కోరుకుంటున్నా. రండి మీరు ఇంత ధర్నా జరుగుతుంది, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు స్వచ్ఛందంగా రావాలి. మేము మా మా మీ నంబర్‌లు మాకు తెలవదు. మీరు ఎక్కడుంటారో మాకు అపాయింట్‌మెంట్ తెలవదు. మీరు రండి. మీరు చూసి సామాజిక మద్దతుగా మేము ఓట్లేసి గెలిపించినాం మేము. మీరు రండి. హ్మ్. లేకుంటే మీకు మేము తగిన బుద్ధి చెప్తాం. సింపుల్. సింపుల్ మేడం. ఈ కార్పొరేట్ జనతా పార్టీ ఆవిర్భవిస్తది తొందరలోనే. హ్మ్. ఎందుకంటే మీరు కార్పొరేట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఓట్లకు రారు, వీళ్ళు ఓట్లకు పనికిరారని అవును. తీసేస్తున్నారు. లేదు, లేదు. ఇప్పుడు తరం మారింది, జనం మారింది. మేము గూడా అవసరమైతే మేము ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాం. మా ఫ్యామిలీలో ఉంటారు 10 ఓట్లు మీకు ఈ పార్టీకి ఏద్దంటే వాళ్ళేయరు గదా! హ్మ్. అంతే మేము మొత్తం మా ఫ్యామిలీతోని, మా ఫ్రెండ్స్‌తోని కూడా మేము ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాం. డెఫినిట్‌గా మీకు రాబోయే కాలంలో గడ్డు రోజులు రాజకీయ నాయకులకు. హ్మ్. మొత్తానికైతే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు మీరు. డెఫినిట్‌గా మేడం. ఖచ్చితంగా డెఫినిట్‌గా. ఒక మార్పులు రావాలి. సంస్థలోని పనితీరుని చేంజ్ చేయాలనుకుంటున్నారు. సంస్థలో ఉన్న కొన్ని విధానాలని అవును. మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. సంస్థలు రావద్దనట్లేదు. లేదు సంస్థలో ఉన్న సంస్థలకు విధి ఆల్‌వేస్ విధానాలని ఆల్‌వేస్ వెల్కమ్ కంపెనీస్ మేడం యాక్చువల్‌గా. చేంజ్ చేయాలని కోరుకుంటున్నారు. అవును. మీరు సంస్థకి అగైనెస్ట్ కాదు. సంస్థకి సంస్థలో ఎగైనెస్ట్ ఉన్న కాదు. విధి విధానాలకు మాత్రమే అవును. అగైనెస్ట్. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్‌లో గూడా మేనేజ్మెంట్ గూడా ఏందంటే ఇక్కడ జరిగే అక్రమాలు, ఇక్కడ జరిగే అన్యాయాలను మీరు దృష్టికి ఎదిగియాలి. మీరెప్పుడు మీ లాభాల కోసమే కంపెనీలు నడపొద్దండి. మేమెంతో కష్టపడి ఇప్పుడు నా 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 రక్తం దారబోసి నేను ఒరాకిల్‌ని డెవలప్ చేశాను. అంటే నాలాంటి వాళ్ళెందరో నేనొక్కడినే గాదు. మాలాంటి వాళ్ళు రక్తం దారబోసి పగలనక, ఎండనక, రాత్రనక మేము పెడితే మీరు ఈళ్ళు లాభాల్లో ఉన్నారు. కానీ మమ్మల్ని ఒక రోజులో మీరు తీసేస్తే ఎట్లా? మీరు చెప్పండి. ఇప్పుడు నేను చేసినన్ని రోజులు నన్ను వాడుకున్నారు. నన్ను సాగనంపే విధానం గూడా ఉండాలి గదా మీకు. నాకివ్వండి. నాకు డబ్బులివ్వండి. నా పెండింగ్ అలవెన్స్‌లు కూడా ఇంతవరకు ఒరాకిల్ ఎన్ని సంవత్సరాలైంది సార్ మీరు మానేసి? అంటే మిమ్మల్ని తీసేసి వాళ్ళు? 1 ఇయర్ ఆల్‌మోస్ట్. 1 ఇయర్ సీ అయింది. 1 ఇయర్ స్టిల్ మై పెండింగ్ అలవెన్సెస్ డిడ్న్ట్ కమ్ ఫ్రమ్ పాస్ట్ 6 ఎందుకు ఇయర్స్. 1 ఇయర్ మీకు అంటే ఒక 1 మంత్ 15 డేస్‌లోనే మొత్తం వచ్చేస్తదని చెప్పేసి నేను No విన్నా. madam, they didn't clear me my pending allowances from past 6 years so far. That's the reason I complained to Labour Commissioner, I complained NHRC, but they are saying, we will manage everyone. So that HR are useless అంటే fellows in, వీళ్ళందరూ అమ్ముడు పోయిండ్రంటారా మీరు yes, వాళ్ళకి? yes. See, my HR clearly told me that, we will manage everybody in India. వాడు ఒక యూజ్‌లెస్ ఫెలో అమెరికాలో ఎక్కడో ఉంటాడు వాడు. ఇండియనే వాడు. వాడేమంటాడంటే, మేమందరిని కొనేస్తాం. మీరేం చేయలేరు. అంటే ఇది చాలా వాళ్ళేమనుకుంటే పెద్ద మాట. అందరిని కొనేస్తాం అనేది చాలా పెద్ద మాట. పెద్ద మాట ఎందుకంటే అన్నాడు మేడం. ఇంతకుముందు చాలా న్యూస్ ఛానెల్స్‌లో చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ నాకు నేను హ్మ్. డైరెక్ట్ వస్తే మొత్తం అన్ని ఛానెల్స్‌కి చెప్పాను నేను. వాళ్ళు ఎంత పెద్ద మాటలంటే అంత పెద్ద మాటలంటారు. అసలు బూతులు వాళ్ళతోని మాట్లాడాలంటే అసలు ఎంత బూతులు మాట్లాడతారంటే ఒక కార్పొరేట్ వ్యవస్థ. ఆ బూతులు మనం ఈ ఇంట్లో వింటే కూడా మనకంత దరిద్రంగా ఉంటది.
హ్మ్. అంటే పైకి చూడ్డానికి అంటే మీద మిరుగులు లోపల పురుగులన్న అవునవును. చందంగా అవును. ఉంటదంటారు. ఒక మేడి పండు లాంటిది. కార్పొరేట్, ఒక ఒరాకిల్ లేకుంటే ఒక టెక్ మహేంద్ర ఇవన్నీ ఒక మేడి పండు లాంటిది మేడం. హ్మ్. మేడి మండు జూడ మేలిమైండు పొట్ట పొట్ట విప్పి విప్పు చూడ చూడు పురుగులుండను. పురుగులుండన్నట్టు ఈ ఒరాకిల్ చూస్తే బయటికి బోర్డ్ రెడ్‌గా మంచిగా ఒరాకిల్ ఉంటది. లోపట చూస్తే మొత్తము ఎట్లా ఉంటే ఇక పిచ్చి కుక్కల వ్యవస్థ అది అంటే లోపట. డంప్ యార్డ్ అంటారా? డంప్ యార్డ్ బెస్ట్ యాక్చువల్‌గా. ఇంకా డంప్ యార్డ్ అనుకో స్మెల్ ఎక్కువొస్తది గానీ, అంతకన్నా ఘోరమైన డంప్ యార్డో, ఒక జీహెచ్ఎంసీ డంప్ యార్డో, లేకుంటే దేశంలో పెద్ద డంప్ యార్డ్ ఏదో తెలవదు గానీ నాకు అదొక డంప్ యార్డ్ ఇది. ఒరాకిల్ ఈజ్ నథింగ్ బట్ డంప్ యార్డ్. ఒరాక్ కిల్ మేడం. నేను చెప్పాను గదా! ఓఆర్ఏకేఎల్ఎల్ ఒరా ఈజ్ కిల్లింగ్. హ్మ్. ఒరాక్ హెల్. ఇవి నేను పెట్టిన పేర్లే ఇయన్నీ. హ్మ్. అంటే ఒరాక్ కిల్ గాదు. ఒరాక్ కిల్ జేస్తది. ఒరాకిల్‌లో కిల్ జేస్తది. ఒరాక్ హెల్ అంటే మొత్తం నరకం అక్కడ. నరకమే. నరకం. అందుకే చాలామంది నాకు ఒక ఎగ్జాంపుల్ జెప్పాలి. ఒక యూఎస్ నుంచి ఒక మిత్రుడు, అంటే ఒక ఒరాకిల్ మిత్రుడు నాకు నేను జాబ్ మానేసినప్పుడు గూడా అతను ఒక మాట అన్నాడు. అంటే మనకు దేశంలోనే ఒక దరిద్రమైన జైల్ ఒకటుంటది. ఆల్కాట్రాజ్ అని. అది కాలిఫోర్నియా స్టేట్‌లో ఎక్కడో ఉంటది. ఆల్కాట్రాజ్. అంటే 'ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్' అని ఒక మూవీ ఉండేదట. అంటే ఒరాకిల్ ఎళ్ళినప్పుడు బయటకొచ్చినప్పుడు అతనేమనంటే, "నువ్వు ఈ ఆల్కాట్రాజ్ ఒరాకిల్ నుంచి నువ్వు బయటకొచ్చినావు. అంత దరిద్రపు నరక కూప నుంచి నువ్వు బయటకొచ్చినావు" అని అతను చెప్పాడు నాకు. హ్మ్. హ్మ్. అంటే అతనికి తెలుసు. ఎంతో నో ఎంతో బాధ అనుభవిస్తే గాని ఇందులో ఎట్లా ఉంటది మేడం ఒరాకిల్‌లో అంటే ఎంత అసలు దేశంలో మొట్టమొదటిసారిగా రౌడీ షీటర్‌లను పెట్టి ఎంప్లాయీస్‌ని పని చేయిస్తున్నారు. అంటే బలవంతంగా వాడిని బయటికెళ్ళనియ్యరు. ఈరోజు పొద్దునొచ్చాడు పాపం ఇంట్లో చెప్పి ఒక ఎంప్లాయీ. కార్పొరేట్ రౌడీస్ అంటారా? కార్పొరేట్ కోబ్రాస్, కార్పొరేట్ రౌడీస్ లేకుంటే ఇంకేం రౌడీస్ అన్నా మీ ఇష్టం మేడం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడనుకో వాడినక్కడ నేను ఎళ్ళిపోతాననుకో వాడిని ఎళ్ళిపోనియ్యరక్కడ. వాడిని చుట్టూ తిప్పుతారు. అవసరమైతే వాడిని బెదిరిస్తారు. వాడిని చంపుతా అంటారు. వాడిని కొడతా అంటారు. వాని ఫ్యామిలీని బెదిరిస్తారు. ఈ రకంగా ఏంటి మేడం అసలు ఇంత దరిద్రమైన కంపెనీ నా జీవితంలో నేను చూడలేదు.